గుండె నుంచి వెళ్లే రక్తం మెదడుకు అందకపోతే పక్షవాతం ముప్పు పొంచి ఉన్నట్లే. దీన్ని ఆర్టీరియల్ స్ట్రోక్గా పిలుస్తారు. మనలో ఎక్కువ మందిలో కనిపించే పక్షవాతం ఇదే. అయితే మెదడు నుంచి వెనక్కు రావాల్సిన రక్తం కొన్నిసార్లు అక్కడే సిరల్లోనే ఆగిపోతూ ఉంటుంది. ఇది కూడా ఓ రకం పక్షవాతమే. దీన్ని వీనస్ స్ట్రోక్గా పిలుస్తారు. యువతలోనూ సంతానోత్పత్తి దశలో ఉన్న మహిళల్లోనూ ఎక్కువగా కనిపించే ఈ రకం పక్షవాతం కనిపిస్తూ ఉంటుంది. సిరల్లో రక్తం ఆగిపోవటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక తరచూ తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కాళ్ళు చేతుల్లో బలహీనత, మాటలో అస్పష్టత వంటి పక్షవాతం లక్షణాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రకం పక్షవాతాన్ని చాలా వరకు నయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. మెదడు సిరల్లో తలెత్తే వీనస్ స్ట్రోక్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వీనస్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్కి కొంత భాగానికి బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా అందకపోవడం వల్ల వచ్చే బ్రెయిన్ డ్యామేజ్ని స్ట్రోక్ అంటాం. ఇది ఆర్టరీస్లో బ్లాక్ రావడం వల్ల రావచ్చు, వీనస్ బ్లాక్స్ రావడం వల్ల కూడా రావచ్చు. స్ట్రోక్లో ఆర్టీరియల్ స్ట్రోక్స్, వీనస్ స్ట్రోక్స్ అలా డివైడ్ చేస్తాం. ఆర్టీరియల్ స్ట్రోక్స్ అంటే ఆర్టరీస్ అంటే ధమనులు. ధమనులు అంటే హార్ట్ నుంచి, గుండె నుంచి ప్యూర్ బ్లడ్ని రక్త సరఫరా బ్రెయిన్కి అందించేవి ఆర్టరీస్. అలాగే బ్రెయిన్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ని మళ్ళీ వెనక్కి హార్ట్కి పంపించేది వీన్స్. అలా బ్రెయిన్లో, మెదడులో వీనస్ సిస్టమ్ సెపరేట్గా ఉంటుంది. వీనస్ సిస్టంలో ఒకవేళ రక్తం గడ్డగడితే దాన్ని వీనస్ స్ట్రోక్ అంటారు. మెదడులోని సిరల్లో రక్తం నిలిచిపోవడం ప్రమాదమా? బ్రెయిన్లో ఇప్పుడు ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ వీన్ నుంచి హార్ట్ వైపు రావాలో అది అక్కడ క్లాట్ అయిందే అనుకుందాం. క్లాట్ అయితే పైనుంచి రావాల్సిన బ్లడ్ కిందకి వెళ్ళదు. సో దీనివల్ల క్లాట్ పైన బ్యాక్ ప్రెషర్, వెనకాల విపరీతమైన బ్యాక్ ప్రెషర్, ఒత్తిడి ఉంటుంది ఆ రక్తనాళంలో. ఒత్తిడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూతా ఉన్న బ్రెయిన్ అంతా కూడా ఈ ఒత్తిడి వల్ల లీక్ అయిపోతుంది. లోపల రక్తనాళంలో ఉన్న నీరంతా కూడా లీక్ అవుతుంది. లీక్ అవ్వడం, విపరీతమైన ప్రెషర్ అందడం, ఆ బ్యాక్ ప్రెషర్ మళ్ళీ ఆర్టరీ సప్లైకి ఎంతో కొంత ఎఫెక్ట్ చేయడం, దీనివల్ల ఆ భాగం బ్రెయిన్ వాపు వచ్చేస్తుంది. విపరీతంగా మెదడు వాపు వచ్చినప్పుడు బ్రెయిన్ పూర్తిగా ప్రెషర్స్ పెరగడం వల్ల మీకు ప్రమాదం. అట్ ద సేమ్ టైం అంత బ్యాక్ ప్రెషర్ ఉన్నప్పుడు, రక్తనాళంలో విపరీతంగా ప్రెషర్ బిల్డప్ అవుతున్నప్పుడు, నార్మల్గా ఫ్లో కిందకి వెళ్ళిపోవాలి, ఫ్లో ఆగిపోయింది, సో రక్తనాళంలో ప్రెషర్ బిల్డప్ అయింది, ఆ ఒత్తిడి వల్ల రక్తనాళాలు రప్చర్ అయిపోతాయి. సో రక్తస్రావం అవ్వడం, ఈ జరగడం వల్ల, ఈ రెండు రకాలుగా జరగడం వల్ల మెదడులో ప్రాబ్లం డెఫినెట్గా కనపడుతుంది. వీనస్ స్ట్రోక్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెడేక్. కొత్తగా ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 రోజుల నుంచి చూస్తున్నాను, 10 రోజుల నుంచి చూస్తున్నాను, రోజు వస్తుంది, చాలా విపరీతంగా వస్తుంది, ఇబ్బంది పెడుతోంది. ఇంతకుముందు ఎప్పుడు నాకు తలనొప్పులు లేవు అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో ఒక కారణం, ఇలాంటి హెడేక్స్కి రావడానికి ఒక కారణం వీనస్ స్ట్రోక్ కావచ్చు. 2, విపరీతంగా ప్రెషర్ బిల్డప్ అవుతుంది తలలో. ప్రెషర్ బిల్డప్ అవుతున్నప్పుడు ఆ ప్రెషర్ మెదడుకి డైరెక్ట్ కంటిన్యూటీ, అంటే మెదడు నుంచి డైరెక్ట్గా కంటి నరం చొచ్చుకొస్తుంది. మెదడు చుట్టూతా పొరలు కూడా కంటి నరం చుట్టూతా కవర్ చేస్తూ వస్తాయి. సో మెదడులో ప్రెషర్ పెరిగినప్పుడు కంటి నరం ప్రెషర్ పెరుగుతుంది. అలాంటప్పుడు కంటి చూపు మసకబారుతుంది. ఒకవేళ బ్యాక్ ప్రెషర్ విపరీతంగా ఎక్కువైంది, రప్చర్ అయిపోయినాయి బ్లడ్ వెసల్స్, రక్తస్రావం అయింది బ్రెయిన్లో, అలాంటప్పుడు చెయ్యి కాలు వీక్నెస్ రావడం కూడా కనబడుతుంది. కొంతమంది ఇందాక చెప్పినట్టు తలనొప్పి, దెన్ వామిటింగ్, కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ వామిటింగ్, అలా కంటిన్యూస్గా విపరీతంగా ప్రెషర్ తలలో ఉంటే వామిట్ అవుతూనే ఉంటుంది. ఫిట్స్ కూడా కామన్గా చూస్తాం. ఫిట్స్ అంటే ఒకవైపు బ్రెయిన్లో ప్రెషర్ ఉంది కాబట్టి, ఒత్తిడి ఉంది కాబట్టి, డ్యామేజ్ ఉంది కాబట్టి ఫిట్ ఆ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. అక్కడ కరెన్సీ అబ్నార్మల్గా రావడం వల్ల మెదడంతా ఆ కరెన్సీ పొక్కడం వల్ల ఫిట్ వచ్చేస్తుంటుంది. లేదు చాలా సివియర్ ప్రెషర్, కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోతారు. మా కొంతమంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కంప్లీట్ కోమా, అసలు ఏ రకంగా రెస్పాన్స్ లేదు, కళ్ళు దగ్గర చూసేది లేదు, ఓ చెయ్యి ఒక కాలు కదిలేది లేదు, ధ్యాస కంప్లీట్గా జీరో. మనం ఏ రకంగా ఎంత నొప్పి ఇచ్చినా కానీ లేవలేనితనం, డీప్ కోమా అంటాం. ఇలాంటి కేసెస్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీనస్ స్ట్రోక్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఎలా స్టార్ట్ చేస్తామో ఎవాల్యుయేషన్ ఇలాంటివి ఏవీ లేవు. ఉట్టిగా కొత్తగా హెడేక్ వచ్చింది, 5 రోజులు 6 రోజుల నుంచి వచ్చింది, విపరీతంగా తలనొప్పి ఉంది, స్కాన్ అలాంటి కేసెస్లో ఖచ్చితంగా చేస్తాం. తలనొప్పే కదా, ఈ తలనొప్పి వెనకాల చాలా ఉండొచ్చండి. సో సివియర్ న్యూ ఆన్సెట్ హెడేక్స్కి ఖచ్చితంగా స్కాన్ తీసుకుంటాము. ఎస్పెషలీ ఎంఆర్ఐ విత్ వీనోగ్రామ్ తీసుకుంటాము.
ఒకవేళ మాకు వీనస్ క్లాట్ అని అనిపించింది, ఆ ట్రాన్స్మిట్ అయిన ప్రెషర్ కళ్ళలో కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. హిస్టరీ తీసుకున్న తర్వాత, అంటే పేషెంట్ చెప్పింది విన్న తర్వాత కళ్ళల్లో ఏమైనా సైన్స్ కనపడుతున్నాయా, ప్రెషర్ బ్రెయిన్లో పెరిగితే కంటి మూమెంట్స్, కంటి కదలికలు కూడా తేడా వస్తాయి, మనుషులు డబుల్గా కనపడ్డాము, ఇలాంటివి ఉంటాయి. అలా ఏమన్నా మాకు క్లినికల్గా అనిపిస్తోంది, ప్రెషర్ సైన్స్ కనబడుతున్నాయి, లోపల ఒత్తిడి ఎక్కువైంది అన్న సైన్స్ మాకు కనపడితే డైరెక్ట్గా MRI, కొన్నిసార్లు విత్ కాంట్రాస్ట్ అంటే ఒక డై ఎక్కించి కూడా తీసుకుంటాము. వీనోగ్రామ్ అంటే ఈ వీనస్ సిస్టమ్కి సంబంధించి స్కాన్, ఇలాంటివి చేస్తాం. ఇవి ఏవి అందుబాటులో లేవు. CT స్కాన్ కూడా చేయొచ్చు. CT స్కాన్ మీకు సుమారు బాగా జరిగి ఉంటే, టెక్నికలీ నైస్ CT ఉంటే కనుక మీకు సుమారు 70-80% CT స్కాన్ మీద కూడా చేయొచ్చు. బట్ గోల్డ్ స్టాండర్డ్ అయితే మాత్రం, ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం MRI ప్లెయిన్ ప్లస్ కాంట్రాస్ట్ విత్ ఆర్ వితౌట్ వీనోగ్రామ్, అంటే ప్లెయిన్ డైకి ఇచ్చి చేయడము, వీనోగ్రామ్ అవసరం ఉంటే చేసుకోవడం. దీంతో డయాగ్నోసిస్ నిర్ధారించవచ్చు. వీనస్ స్ట్రోక్కు చికిత్స ఎలా ఉంటుంది? డీప్ కోమాలో ఉంటే అసలు బికాస్ ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్నిసార్లు ఇంజెక్షన్స్, మామూలు ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేయడం కాకుండా డైరెక్ట్గా ఒక టెక్నిక్ ద్వారా ఈ ఇంజెక్షన్ బ్రెయిన్లో ఉన్న వెజల్ ఎక్కడైతే క్లాట్ అయిందో అక్కడ దాకా చిన్న కెథటర్ తీసుకెళ్ళి ఆ కెథటర్ ద్వారా బ్రెయిన్లోకే ఈ ఇంజెక్షన్ ఇన్స్టిల్ చేయగలుగుతాం. ఆ రక్తనాళంలో, ఆ వీన్లో, ఆ వీనస్ సైనస్లో డైరెక్ట్గా ఇన్స్టిల్ చేయగలుగుతాం. దీన్ని ఇంట్రాసైనస్ థ్రోంబోలిసిస్ అంటాం. ఒక పేషెంట్ అయితే మాకు GCS3 కంప్లీట్ డీప్ కోమా, ఇందాక చెప్పినట్టు వచ్చిన పేషెంట్ 3 డేస్లో కంప్లీట్ నార్మల్సీ, Day 5 డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. సో అలాంటి కేసెస్లో IV అంటే బయట రక్తనాళాల నుంచి ఇచ్చే ఇంజెక్షన్స్ కాకుండా డైరెక్ట్గా బ్రెయిన్లో కూడా ఇవ్వాల్సి రావచ్చు. బ్రెయిన్లో ఈ ప్రక్రియ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అందరికీ చేయం, అందరికీ ఇవ్వం. ఇది టెంపరీ, ఆ టైంకి ఇమ్మీడియట్గా క్లాట్స్ తగ్గడానికి మాత్రమే. ఎంతో కొంత బ్లడ్ ఫ్లో వచ్చింది, రెజ్యూమ్ అయింది, ఎంతో కొంత బయటికి క్లాట్ కరిగింది అన్న తర్వాత దీనికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ 3 months, 6 months, 1 year, లైఫ్ లాంగ్ ఎలా ఇస్తున్నాము అనేది ఈ పరీక్షల్లో ఏ కారణం వల్ల వచ్చిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ నిర్ధారించుకుంటాం. మెదడు సిరల్లో రక్తం నిలిచిపోవడంతో తలెత్తే వీనస్ స్ట్రోకు సకాలంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. అయితే ఈ రకమైన పక్షవాతం తాలూకు లక్షణాలు చాలా వరకు మెల్లగా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే MRI, వీనోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం అన్ని విధాలా మేలు.